స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కోలంక ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖనం ద్వారా మా అందరితోనూ మీరే మాట్లాడండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయా స్థలాల నుండి నీ వాక్యం వింటున్న ప్రతి వారితోనూ మీరు స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. వినగలిగిన చెవి, గ్రహించు హృదయము నాకును మాకును కలుగు చేయండి. ఆటంకం ఉన్నటువంటి ప్రతి అడ్డులను, సాతాను శక్తులను లయపరిచి నీ నామునికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా ఈ స్థలం నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మిత్రులందరికీ కూడా యేసయ్య నామములో హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనము ప్రభు వాళ్ళను సమీపించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ప్రవక్త భక్తులైనటువంటి యోహాను ద్వారా దేవుడు రాయించినటువంటి మాట. దేవుడు ఏం చెప్తున్నాడు టోటల్గా అంటే, మనుషులు భూమి మీద ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతకనివ్వండి, వాళ్ళు ఎలా ఉన్నాం అనుకుంటున్నారో ఉండనియండి అంటున్నాడు. అదేంటి దేవుడు ఏంటి ఇలా అనడం? రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఈయన ఎలా మాట్లాడేది? మరి అలా ఉండనేమన్నప్పుడు మనం ఎలా చేస్తే ఏంటి? ఆయన ఎందుకు మన కోసం మరణించాడు? మనం నరకం నుండి తప్పించడం కొరకు ఆయన ఎందుకు రక్తం చెందించి ఈ పాడు లోకానికి వచ్చాడు? చూడండి. ఏదో అంటారు, లోకంలో ఒక సామెత ఉంటుంది, మంచివానికి కోపం తెప్పించకూడదట. అవునా? అంటే మంచివారు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారు అంటే, పోనీలే పర్వాలేదులే, ఈ రోజుకైతే రేపైనా మార్చుకుంటారులే, ఏం చేస్తాం మరి, అలాగిలాగా ఎంత లేని గోలేంది, నేను లొల్లేందమ్మా, ఎక్కడికి వచ్చావు, రాంగ్ అడ్రస్ ఇది కాదు, వెళ్ళిపో. హల్లెలూయా. అలా ఓర్పు కలిగి సహనం కలిగి మంచివాడు సమాజంలో ఉండడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే చేతకాని వాడు అనుకుంటారు, లోకువ చేస్తారు, పట్టించుకోరు, లెక్క చేయరు, విలువ ఇవ్వరు, వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటారన్నమాట. అలా యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని సృష్టించాడు కాబట్టి, మానవుడిని ఆయన పుట్టించాడు కాబట్టి, ఈ సృష్టి పాడైపోయినప్పుడు ఆయనే బాధపడ్డాడు. సృష్టిలో ఉన్నటువంటి మానవుడు తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన ఉద్దేశము పోగొట్టుకుని ఇగో తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న విధానాన్ని బట్టి దేవుడు బాధపడి నరక స్థితిని తప్పించడం కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏంటి విందాం శ్రద్ధగా. ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మన పాప భారం అంతా ఆయన సిలువలో మోసాడు. చూడండి, మనల్ని కాపాడడానికి, రక్షించడానికి దేవుడు ఈ భూమి మీద ఆయన ఎలా ఎంచబడ్డాడు? సిలువలో 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు, ఈయన్ని కాపాడుకోలేని వాడు, ఈయన నమ్మును నేను కాపాడుతాడు, ఈయనకే బట్టలు లేవు, ఎన్ని రకాలు. ఈయన మాలోలు దేవుడు, మాదిగల దేవుడు, కులం తక్కువ దేవుడు, అమెరికా దేవుడు, విదేశీ దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి, మనందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుణ్ణి ఈ లోకం ఇన్ని రకాలుగా చులకన చూసింది, ఏలన చేసింది.
అండి అవమానించింది, గాయపరిచింది అండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయ ప్రకారంగా మన మూలవాక్యం, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఎండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఎండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఎండనిమ్ము అన్నాడు. ఫుట్ నోట్లో ఏముంది చెప్పండి? అన్నిట్లోనూ ఫుట్ నోట్లో 2 ఉంది. ఫుట్ నోట్ చదవండి, ఏముందో తెలుసా? ఫుట్ నోటు ఆ లేఖనం కిందమ్మా, ఫుట్ నోట్లో మూలవాక్యం కింద ఏముంది? ఇండును అంటే అర్థం ఏంటి? ఇండును అనే దాన్ని మళ్ళీ నేను పైనుంచి పెట్టి చదువుతున్నాను, చూడండి సరే. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము అంటే అన్యాయంగానే ఉండనిమ్ము, ఉన్నాడు అన్యాయం చేయని. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రిగానే ఉండును, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధిగానే ఉండును, నీతిమంతుడు ఇంకా నీతిమంతిగానే ఉండును. ఇది ఫుట్ నోట్ చెప్పింది. ఎందుకు దేవుడు అలా ఉండమన్నాడు? ఇంత త్యాగం చేసి ఇంతమంది చేత ఎంచుకున్నాడు ఆయన, అన్ని రకాలుగా, చులకనగా చేతకన్నవానిగా ఆయన ఇన్ని రకాల గాయాలు అవమానాలు నిందలు పడిన దేవుడు, బ్రతకండి, మీకు నచ్చినట్లుగా బ్రతకండి, బ్రతకమంటున్నాడు అందరినీ. దేవునికి చోటు ఇవ్వకుండా, మారు మనసు పొందకుండా, పాపం నుండి విడుదల పొందకుండా బ్రతుకు, నీకు నచ్చినట్లుగా బ్రతుకు. రక్షణ పొంది ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో ఎదగకుండా, దేవునికి అప్పగించుకోకుండా బ్రతకండి, నచ్చినట్లు బ్రతకండి. ఒకరినొకరిని మోసం చేసుకొని, నీకు నీవే మోసం చేసుకుని వేషధారణ కలిగి భక్తి చేస్తున్నట్లుగా నటిస్తూ బ్రతకండి. అందరినీ ప్రొసీడ్ అంటున్నాడు ఆయన. క్యారియర్ ఎలా బ్రతావు? అందరిని మోసం చేసి అబద్ధాలు బ్రతుకుతావా? బ్రతుకో. టోటల్గా చెప్తున్నాడు, బ్రతకనిమ్ము. ఏ అంటే మావిడేళ్ళు చెప్పాను కింద వాక్యం మాట. అక్కడ 12 వచనం చెప్పాను, ఇక్కడ 11 వచనం చెప్పాను. 12 వచనం చదవండి సారి. ఎందుకైనా వదిలేస్తున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి జీతము నా యొద్ద ఉన్నది. నేను ప్రతివానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎందుకు వదిలేస్తున్నాడు ఈయన? వస్తున్నాడంట ఆయన. అంటే దేవుడు వస్తున్నాడనే వార్త తెలిసినప్పుడు నిజంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలండి? మారు మనసు పొంది సిద్ధంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, వేషధారణ తీసుకోవాలి, అసూయ, ఈర్ష, కలహము, పగ, ప్రతీకారం మానుకుని దేవుని మనస్సును కలిగిన వారిగా ప్రభు వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఎత్తబడాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు దగ్గరకు రావడానికి ఆతృత కలిగి రావాలి. కానీ ఏం జరుగుతుందంట? అయ్యో వాళ్ళకి నచ్చినట్లుగా ఉన్నారట. అక్కడ అపవిత్రుడి కోసం చెప్పాడు, నీతిమంతుడి కోసం చెప్పాడు అండి. అంటే వాళ్ళని ఎలాగుండేమన్నా, వీళ్ళని ఎలాగుండేమన్నా, క్యారియన్ ఎవరు ఎలాగున్నారు అలాగున్నాండి బ్రతికి. ఎంతకాలం అందరినీ మోసం చేసి వెళ్ళిపోయేది? ఆయన వచ్చే వరకే. ఆయన వచ్చిన తర్వాత కూడా మోసం చేసేస్తారా చెప్పండి? అవుతుంది అలాగా? మనుషుల్ని మోసం చేయడం అవుతుందేమో, ఆయన్ని చిన్న పిల్లగాడిని వాళ్ళ అమ్మ బయటకు వెళ్తూ నువ్వేమన్నా తీసావనుకో, ఇగో యేసయ్య చూస్తున్నాడు జాగ్రత్త అని అమ్మ చెప్పెళ్ళిందంట. ఈ పిల్లోడు ఇంట్లో ఉండి యేసయ్య ఫోటో చూసి, యేసయ్య చూస్తున్నాడు నిజమే, యేసయ్య చూడకుండా ఉంటే ఏం చేయాలి అని ఒక టవల్ తీసి ఫోటోకి పెట్టి వీడు పుణ్యకారు వద్ద చేసేసాడంట. ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నాడంట వాళ్ళ అమ్మని, యేసయ్య చూడలేదు కదా, చూడు యేసయ్య చూడలేదు అంటాడంటాడు. పాపం అమ్మాయికుడు. ఆయన యేసయ్య చూడడానికి ఆ పిల్లవాడు ఏదో పెద్ద పాపం చేసి ఏదో చేయలేదు. అమ్మ చెప్పింది యేసయ్య చూస్తున్నాడు, నువ్వేం చేసినావు అని. ఆ అమ్మ చెప్పిన మాటకి పాటించకుండా ఏదో ఆకతాయితనంతో ఏదో చేశాడు, యేసయ్య చూడలేదని అనుకున్నాడు. అలాగినా ఈ భూమి మీద ప్రజలు ఇప్పుడు జనులు ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్లే వాళ్ళు బ్రతుకుతున్నారు. రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారు ఈరోజు రక్షణ పొంది సినిమా హాల్లో ఉంటున్నారు, కొల్లు కట్టుగాడు ఉంటున్నారు, సారా దుకాణాల కాడ ఉంటున్నారు, లోకంలో అన్ని స్థలాల్లోనూ ఉంటున్నారు. ఉండండి. హల్లెలూయా. ఎంతవరకు ఉంటారు మీరు అక్కడ? ఆయన వచ్చే వరకు. హల్లెలూయా. రాబోతూ ఉన్నాడు ఆయన.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? మేఘాల మీద యేసు వచ్చుచు ఉన్నాడు. వచ్చి ఏం చేస్తాడట? పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడట. ఎవరిని? పరిశుద్ధులందరినీ. మరి రక్షణ పొంది పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని బ్రతకవలసినటువంటి క్రైస్తవులు ముసుకేసుకుని వేషధారణ కలిగి ఇతరులను మోసం చేస్తూ తాము మోసం చేసుకుని, అందుకే అన్నాడు అక్కడ, అపవిత్రుడిగా ఉండువాడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండునేమో. ఎందుకు ఉండమన్నాడు? ఆయన వచ్చింది పరిశుద్ధుల కొరకు వస్తాడట. ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? పరిశుద్ధులను తీసుకెళ్తాడు. అందుకే ఉండమన్నాడు. ఉండండి, మీకు నచ్చినట్లు ఉండండి. అలా లేదు, కొన్నిసార్లు అండి కదా, ఉండి ఇక్కడే ఉండు, అమ్మ వస్తుంది, నీ పని చెప్తుంది, ఉండి ఇక్కడే ఉండు అంటారు కదా. ఉండి ఇక్కడే ఉండు, తాత వస్తున్నాడు, నీ తోలు తీస్తాడు, ఇక్కడే ఉండు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్తారు, నీకు దమ్ముంటే ఇక్కడే ఉండరు కొంతసేపు కదా తిరుమతి గారు, నీకు దమ్ముంటే కొంతసేపు ఇక్కడే ఉండు, ఉంటావా, ఫోన్ చేస్తాను చూడు ఉండు అంటారు అన్నమాట. అలాగే యేసయ్య చెప్తున్నాడు చూడండి, అంత విచిత్రంగా కదా. ఏంటి, ఉండండి, మీకు నచ్చినట్లుగా ఉండండి, మీరు ఎలా బ్రతకాలనుకున్నారో అలా ఉండండి. ఎందుకంటే ఆయన ఎలా ఉండాలని సంఘాన్ని కోరాడో, సేవకుణ్ణి కోరాడో అలా ఉన్న వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు అంతే. అలా ఉండకుండా కళ్ళబళ్ళు పలుకులు పలుకుతూ వాళ్ళకి నచ్చినటువంటి రీతిగా బ్రతికేస్తున్నటువంటి వ్యక్తులు ఏంటి, నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయడం, పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం గాలికి దూలికి వదిలేయడం, ఇలా జీవిస్తూ ఉండండి. వచ్చిన తర్వాత ఎత్తబడరు అంతే, సింపుల్గానే. హల్లెలూయా. ఏంటి ఒక మాట చెప్తున్నాను, యేసయ్య ఈ మాట బాధతో చెప్తున్నాడా, సంతోషంగా చెప్తున్నాడా? చెప్పండి. నా ఎక్స్ప్రెషన్ చూసి ఎవరైనా సంతోషంగానే చెప్తారు అన్నట్టుగానే ఉంది.
కానీ ఆయన అలాంటి మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? అందుకే చెప్పాను స్టార్టింగ్లో, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన చేసిన త్యాగాన్ని చూసుకోండి. మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన చేసిన త్యాగం ఏంటి? దేవుడు మనిషిగా పుట్టాడు, ఆఖరి రక్తపు బొట్టు కూడా తనలో నుండి దాచుకోకుండా చిందించాడు. తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన మహిమను విడిచిపెట్టాడు, దేవదూతలతో నిత్యము ఆరాధనలు పొందుకునే ఆ దానిని విడిచిపెట్టాడు. మనకు రక్షణ ఇవ్వడానికి ఎన్ని పొందాడో యేసయ్య, ఎన్ని పొందాడో అన్ని పొంది ఈ రక్షణ భాగ్యం మనకిస్తే, అందుకే అన్నది లేఖనం హెబ్రీ పత్రిక 2:3 చదవండి, త్వరగా చదవండి, ముగిస్తాను. హెబ్రీ పత్రిక, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల, హల్లెలూయా. క్రైస్తవులు ఈరోజు చేస్తున్నటువంటి పని ఏంటంటే నిర్లక్ష్యము. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, సేవకుని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని శిలువమోయుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఇన్ని నిర్లక్ష్యం చేసి యథార్థంగా న్యాయంగా ఆలోచన చేస్తే వీళ్ళు సింహాసనం మీద ఉన్న యేసయ్య దగ్గరికి ఎలా చేరతారండి? వెళ్తారా? చెప్పండి అండి. ఒంట్లో బాగాలేదు, మెడిసిన్ వేసుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు ఒంట్లో బాగుంటుందా? బాగోదు, ఇంకా ఎక్కువైపోతుంది. అలాగ దేవుని సన్నిధిని, దేవుడు పంపించిన వాక్యమును, ప్రార్థన, పరిశుద్ధతను, నీతిని, నియమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులారా, మీరు ఎలాగూ తప్పించబడతారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకని ఉండమన్నాడు. ఎవరికి నచ్చినట్లుగా ఉంది. పాస్టర్ గారు చెప్తే వినరు, సంఘ సహోదరులు చెప్తే వినరు, దేవుడు మాట్లాడినా వినరు, దర్శనం చూపించిన వినరు, కళల ద్వారా మాట్లాడినా వినరు. అంటే దేవుడు మనల్ని ఎంతలా దర్శిస్తున్నాడో తెలుసా? నిజమే ఏంటి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు, సంఘ సహోదరుల ద్వారా మాట్లాడతాడు, ఏంటి దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, చుట్టూ ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నా లోబడకుండా, సరి చేసుకోకుండా, తమకు నచ్చినట్లుగానే బ్రతికేస్తే ఏసేయమంటున్నాడు, బ్రతికండి అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి డ్రైవర్ గారు బస్ నడుపుతారు, కేంద్ర గారు ఆ డోర్ దగ్గర ఉండి రైట్ అంటాడు. హల్లెలూయా. మెహదీపట్నం సికింద్రాబాద్ అంటాడు, బస్ అక్కడికి వచ్చేది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కువ రైట్ పానమంటాడు. అలాగే యేసయ్య బతికండి. ఈరోజు ఇలా ఉంది క్రైస్తవం. బ్రతికేస్తున్నారు తమకు నచ్చినట్లుగానే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారట. నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని మాటను. దేవుడు ఏది కోరుకుంటూ ఉన్నాడో, ఏది సెలవిస్తూ ఉన్నాడో దానికి చెవి ఇచ్చేవారు లేరట. అందుకని తన యందు భయభక్తులు కలిగిన వారు మాటలంట ఆయన ఆలకిస్తాడట, తొంగి చూస్తాడట. దేవుడు తన ప్రజలు కనబడుతున్నప్పుడు ఒకరినొకరు ఏం మాట్లాడుకుంటున్నారనంట, దేవుడు వచ్చంటే అక్కడ చెవి ఎగ్గి ఆలకిస్తాడట. చూడండి, అలా దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయనకి సంతోషం కలిగే మాటలు మనం మాట్లాడకపోతే, నా పిల్లలు ఏంటి ఇలా తయారయ్యారు, కలిసి ప్రార్థన చేద్దాం, లేదంటే వాక్యంలో ఇది ఈ డౌట్ ఉంది, ఆ డౌట్ ఉంది, ఇంకా దేవుని పనులు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడన్నా స్వార్థ ఉందా, లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉందా, ఏంటి ఇలా తెలుసుకోవడం అనేసి మురికంటించుకుంటున్నారేంటి నా పిల్లలు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారేంటి, ఆయన బాధపడతాడు మాట ఆయన. అందుకని ఎన్ని అవకాశాలు, కళలు, స్వప్నములు, దర్శనాలు, ప్రవచనలు, అన్ని సమాజం లోకంలో అనేక రకాలు, సంఘ సేవకుడు, విశ్వాసులు, ఇలాగ అనేక రకాలుగా మాట్లాడితే మారుతారేమో అని ఎన్నో అవకాశాలు దేవుడు అందరికి ఇస్తే, ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుడు దర్శించి మాట్లాడినా కానీ ఏం లేదు. సినీ దర్శకుడు, హీరో, అలాగే ఎంతోమంది అనాథ పిల్లలను పోషిస్తూ, చదివిస్తూ, ట్రీట్మెంట్ చేపిస్తున్నటువంటి లారెన్స్ తమిళనాడు ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక మాట చెప్పాడు. లారెన్స్ గారు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోతున్నాడట. మునిగిపోతుంటేనే
దేవుడికి ప్రార్థన చేశాడట, దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడట. దేవుడు ఒక బోటును పంపించాడట. నేను దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు వచ్చేబట్టి దేవుడు రావాలి కానీ నేను ఎక్కడ నీ బోటు పో అన్నాడట. మళ్ళీ ప్రార్థన చేశాడట, దేవుడు హెలికాప్టర్ని పంపించాడట. నేను దేవుడికి ప్రార్థన చేశాను, మీకు కాదు, మీరు వెళ్ళిపోండి అన్నాడట. అలాగా అన్న అవకాశాలు వచ్చినాయట. ఈలోగా గుడుక్కుమన్నాడట, చచ్చిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడట. నేను అక్కడ మునిగిపోయి ప్రార్థన చేస్తుంటే నన్ను ఎందుకు కాపాడలేదు అన్నాడట. ఒరే పిచ్చోడా, బోట్ వేసుకుని వచ్చింది నేను అన్నాడట. ఆయన హెలికాప్టర్లో వచ్చేది నేను అన్నాడట. చూడండి, చూసి చాలా సంతోషం అనిపించింది అన్నమాట అండి. అందుకనే దేవుడు అన్నాడు, నేను దిగంబరిగా ఉంటే నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు, నువ్వు నాకు. నేను రోగి బలహీనంగా ఉంటే నువ్వు నన్ను పరామర్శించలేదు, నన్ను చూడడానికి రాలేదు నువ్వు. నేను గాయాలతో ఉంటే నా గాయాన్ని కట్టలేదు నువ్వు అన్నాడు. ఎడమవైపు ఉన్న వారిని చూసి అప్పుడు అంటారు వాళ్ళు, ప్రభువా నువ్వు రోగుతూ ఉన్నావా, నువ్వు బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్నావా, నీకు గాయమైందా, నేను రాలేదు నీ దగ్గరికి, నేను బట్టలు ఇవ్వలేదా, అదేంటేసే నీకోసం ప్రాణం ఇచ్చేస్తాను కదా నేను ఇప్పుడు చేశాను ఎలాగంటే, ఈ నా సహోదరులకి నువ్వు అలాగే చేసావు కాబట్టి నాకు చేయలేదు అన్నాడు. కుడివైపు ఉన్నవాడిని అన్నాడు, నేను రోగిగా ఉంటే నన్ను చూడడానికి వచ్చావు, నువ్వు నన్ను పలకరించడానికి వచ్చావు, దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడడానికి వచ్చావు అని అంటే, ప్రభు మేము ఇప్పుడు వచ్చాం వేసే నీ దగ్గరికి ఎలా అంటే, కొంతమంది సహోదరులకి నువ్వు అలా చేసావు కదా, నాకు చేసినట్లు అన్నాడు యేసయ్య. అంటే దీన్ని బట్టి ఏం కలిగింది? నేను చెప్పాను, మరి మీరు విన్నారో లేదో తెలీదు, క్రైస్తవులైనటువంటి మనం అంటే జనవరి 1 క్రిస్మస్ ఇలాగా మనకి ఒక స్పెషల్ కొత్త సంవత్సరంలో అంటే పాత సంవత్సరంలో 365 దినాలు కాపాడి ఎంతోమంది మన చుట్టూ ఉన్నవారు లోకంలోంచి వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని కాపాడినందుకు ఆ మొదటి దినములో దేవుని ప్రజలుగా ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధన చేస్తాం. సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు వేసుకోవాలి, ఫస్ట్ రోజు అని వేసుకుంటాం, క్రిస్మస్లు కలిగి వేసుకుంటాం. అయితే నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్న కుడివైపు ఎడవైపు ఉన్నటువంటి వారిని బట్టి మత్తయి సువార్తలో చెప్పిన లేఖనాన్ని బట్టి కుడివైపు ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, ఎడమవైపు మేకలు ఉన్నాయి. గొర్రెలను మేకలను ఆయన ఏం చేస్తాడట, రాకడ సంభవాలు. నేను చెప్తూ ఏం చెప్పానంటే అవసరాన్ని బట్టి విందాము. సో మనకి స్తోమత సామర్థ్యం ఉన్నప్పుడు, ఇలాగ పండుగ వచ్చినప్పుడు కేవలం మనం మాత్రమే కొత్త బట్టలు ధరించుకోవడం మాత్రమే కాక కనీసం సంఘపరంగా మన సంఘంలో ఎవరు బలహీనమైనటువంటి వారు ఉన్నారో, పాపం ఎవరు మనకంటే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారో వారికి బట్టలు పెట్టడానికి మనం ఇష్టపడాలట. అలా పెడితే యేసయ్యకి పెట్టినట్టంట. హల్లెలూయా. అందుకే మన సంఘాల్లో ఆల్మోస్ట్ నా వరకు ఏ వార్త వచ్చినా ఫలానా వాళ్ళకి బాగాలేదంట, ప్రార్థన చేయండి, అవకాశం ఉంటే సాయం చేయండి, చూడడానికి వెళ్ళండి, లేకపోతే ఫోన్లో మాట్లాడండి అని చెప్తూనే వచ్చాను ఇన్ని సంవత్సరాలు. మనం చేస్తాం సంఘముగా. మరి మిగిలిన పాస్టర్ గారులు ఆ విషయంలో వాళ్ళు ఏం పూనుకుని చేస్తారో అది మనకు తెలియదు. కానీ నేను ఓఫిరి గారి ద్వారా చూసింది, నేర్చుకున్నటువంటి దానిని సంఘంలో ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు, ఇక్కడ మన తాతయ్య గారు చనిపోయారు, మేరీ గారు కదా, పెద్ద ఆయన చనిపోయారు కదమ్మా లాస్ట్ టైం, పోయిన సంవత్సరం. మేరీ గారు ఉన్నారు కదమ్మా. అయ్యయ్యో, ఎక్కడున్నావు తల్లి? మీ ఊర్లోను? అలా ఆయన గారు పెద్ద ఆయన, ముసలాయన చనిపోయారు కదమ్మా మొన్న, పెద్ద ఆయన. సంఘంగా మనం పూనుకున్న అనౌన్స్మెంట్ చేసాము, కొంత అమౌంట్ వచ్చింది, పట్టుకెళ్ళి మా సంఘం ఉందమ్మా అని పట్టుకెళ్ళి ఇచ్చాం. మనం చేతనైన సహాయం చేస్తాం. ఎందుకంటే కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తున్నప్పుడు, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారు అన్నాడు కుడివైపు, ఎడం చేత వారిని శపింపబడిన వారు అన్నాడు దేవుడు. కనుక సాధ్యమైనంత వరకు ఇతరుల అక్కర్లు అపోస్తులు అలాగే చేశారు. మొదటి శతాబ్దం అలా చేసింది. ఇతరుల అక్కరలో వాళ్ళు పాలుభాగస్తులు అయ్యారట, వాళ్ళతో కన్నీరు కార్చారట, వాళ్ళ ఆకలి దప్పులు తీర్చారట, వారు నిందలు మోసారట. ఇలాగ కొంత కార్యాలు చేశారు. ఇలాగ వాళ్ళు ఇతరులకు వస్త్రాలు ఇచ్చారు, బహుకరించారు. దేవుడు అంటాడు, ఇవన్నీ
నాకే చేశారు ఇవన్నీ నాకున్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది అలా ఏం చేయలేదంట, వాళ్ళే తినేసారట మొత్తం, ఇంకొకరికి అసలు పెట్టలేదట. అన్నాడు, నేను నాకు ఎట్టలేదు ఎప్పుడు అన్నాడు యేసయ్య. మేము ఎట్టలేదు ప్రభువా. అవును, మీరే ఎట్టలేదు, ఈ సహోదరులకి మీరు ఎట్టలేదు కాబట్టి నాకు ఎట్టలేదు అన్నాడు. చూసారా యేసయ్య ఎలాగ కొలుతున్నాడు కొలత. హల్లెలూయా. కాబట్టి మనకు అలా అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, ఇతరులకు, మన సహోదరులకు, అలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇలా అవకాశం ఉన్నప్పుడు పండుగలో మనం మాత్రమే సంతోషించక మనతో పాటు ఇతరులు సంతోషించే రీతిగా మన చేతనైనటువంటి సహాయాన్ని మనం చేయడానికి ఇష్టపడాలట. ఇది దైవ నిర్ణయము. భక్తికి ఇదొక మాదిరి మాట. దీని వలన కలిగే ఆశీర్వాదము కూడా అనేకమైనవి ఉన్నవి మాట. అందుకని యేసు ప్రభు వారు పిసినారులుగా ఉన్నారా, ఉండండి ఉండండి ఉండండి. వేషధారులుగా బ్రతుకుతున్నారా, బ్రతకండి బ్రతకండి. నచ్చినప్పుడు వస్తావా రా, నచ్చడన్నా మానేస్తావా మానే. ఎవరికి నచ్చినట్లుగా లేఖనంలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళని బ్రతకమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళ మార్పు కొరకు ఎన్ని రకాలుగా దేవుడు ప్రయాసపడ్డాడు. వాళ్ళని స్థిరపరచడం కొరకు, బలపరచడం కొరకు, వాళ్ళని ఎలాగైనా దేవుని తట్టు తిప్పడం కొరకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఈ భావజాలంతో కలిగి మన ఏడలు ఎవరైనా తప్పు చేసినా సరే శిక్షించము, ఏమి చేయము, మార్చుకోండి, పోనీ తప్పు ఏదో అయ్యింది, ఎవరిలో తప్పులు ఉంటాయిలే, సర్లే మార్చుకోండి అని అవకాశం ఇస్తామంతే అండి. అలా అవకాశాలు ఇచ్చినటువంటి వారు చేతకాని వాళ్ళుగా అయిపోతారా? వాళ్ళు మంచితనం అనుకోవచ్చు కదా. అంతేనా అండి తిమోతి గారు? అవకాశం ఇచ్చారంటే అది వాళ్ళు మంచితనం అండి ఇచ్చారు. ఈరోజు అవకాశాలు ఎవరెత్తున్నారు, అందరూ శిక్షిస్తున్నారు, బెడ్లు వేస్తున్నారు. అయ్యో, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకోవాలి మాట. అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే యేసయ్య అన్ని అవకాశాలు ఇచ్చాడు ఒక వ్యక్తి రక్షణ పొందడానికి, ఒక వ్యక్తి దేవునిలో ఉండడం కొరకు, దేవుని కొరకు బ్రతకడం కొరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అన్ని దుర్వినియోగం చేసుకుని ఎవరికి నచ్చినట్లుగా ఎక్కడ మునుగుతున్నారు, ఎక్కడ తేలుతున్నారో బ్రతుకుతూ ఉన్నారు అలాగా. అందుకని దేవుడు అంటున్నాడు, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఎందుకంటే నేను వచ్చేస్తున్నా కదా. వచ్చి ఏం చేస్తాడంట, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున సిద్ధపరిచినటువంటి జీతం ఇస్తాడట యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడ నీతిమంతుడి కోసం చెప్పింది బైబిలు, పరిశుద్ధుడి కోసం చెప్పింది బైబిలు, అపవిత్రుడి కోసం కూడా చెప్పింది. ఇప్పుడు అపవిత్రుడు ఏంటి, ఏ జీతం పొందుకుంటాడో చెప్పండి? పరిశుద్ధుడు పొందిన జీతం పొందుకుంటాడా? పొందుకోడు. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయని అంటుంది. ఈ అన్యాయం చేసేటువంటి వాడు నీతిమంతునికి కలిగే జీతం పొందుకుంటాడా? అందుకనే నీతిమంతులకు తగినటువంటి జీతం దేవుడు ఇస్తాడంట. అన్యాయంతో బ్రతుకుతూ, అన్యాయం చేస్తూ, మోసం చేస్తున్న వారికి దాని తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడట దేవుడు. అంటే వాళ్ళకి అది శిక్షకు కారణము, వీళ్ళకు ఘనతకు కారణము. అందుకని ఈ కడవరి కాలంలో ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ఎలా ఉన్నాం? ఈ కోణంలో నీతిమంతులుగా మనం ఉన్నామా? అన్యాయస్తులుగా మనం ఉన్నామా? పరిశుద్ధులుగా మనం ఉన్నామా? అపవిత్రులుగా మనం ఉన్నామా? మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. దేవుడు ఇచ్చే ఒక మాట చెప్తున్నాను, సంఘంలో ఎవరైనా వచ్చి ఏది యేసుప్రభు వారి విగ్రహం ఏది అంటే కనబడదు, ఉండదు ఎక్కడ. అంటే ఉన్న దేవుడే కనబడకుండా ఉన్నాడు. ఆ కనబడని దేవుడే ఉన్నట్టుగా మనం ఆరాధన చేస్తున్నాం ఆయనకి. హల్లెలూయా. లైవ్ అటుకు కూర్చున్నట్టు అటుకు బాగున్నప్పుడు అటుకు కూర్చుంటాం, అటుకు బాగాలేదానికి ఇటుకు కూర్చోతున్నాం అండి. మిగిలిన వరకు అవ్వదు కదా. అలాగా చెప్తున్నాను. అంటే ఒక విగ్రహం ఉందనుకో, సపోజ్ అక్కడే చేయాలి, అక్కడే నమస్కరించాలి, అక్కడే సాక్షాత్కారం అక్కడే చేయాలి ఏదైనా సరే. అంటే చర్చిలో ఇది లేదు. ఎందుకంటే నువ్వేం చేయడానికి దాని అర్థం అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంతటా ఉన్నాడు. నువ్వు మోకరించి నీ మనోనేత్రాల చేత ఆత్మారాధన చేస్తే నీకు వినబడేలాగా, కనబడేలాగా నీ హృదయానికి దగ్గర అవుతాడు. ఇన్ని అర్థాలతో ఆ విధానం దేవుడు పెట్టాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భక్తి చేయడం వల్ల మేలా కీడా?
అమ్మా చెప్పండి అందరూ, మేలు. భక్తి చేస్తున్నామని నటించడం వల్ల మేలా కీడా? కీడే. కాబట్టి రోజు క్రైస్తవ సమాజం ఎక్కడున్నదో క్రైస్తవ సమాజం ఆలోచన చేసుకోవాలి. అందుకని బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోడు, చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను కాపాడుకున్నవాడు అని 34వ కీర్తన 12లో భక్త దావీదు ద్వారా దేవుడు పలికింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు ఇంకా వదిలేశాడు ఆయన. సరే, నేను ఎన్ని చెప్పినా, ఎంతమందితో చెప్పించినా, ఏం చెప్పినా నువ్వు మారకుండా వినకుండా నీకు నచ్చినట్లే బ్రతుకున్నా కదా, సరే బ్రతుకు చూద్దాం. తప్పిపోయినటువంటి కుమారుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇది చెప్పి ముగించేస్తాను, చాలు ముగించేస్తాను. వచ్చి, నాన్నగారు నాకు ఈ ఆస్తులు నాకు సగ భాగం వస్తుంది కదా నాకంటే. వస్తుంది నాన్న, మీకే కదా, ఇంకెవరున్నారు, అన్నకి నీకు ఉన్నదంతా మీకే కదంటే. అయితే నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చా అన్నాడు. అదేంటరా అలా అంటున్నావు అంటే, అదేం కాదు, నాకు వస్తుందని అన్నావు కాబట్టి నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చే అంతే అన్నాడు. సరే అని తండ్రి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆ ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఒక చక్కటి అద్భుతం. ఈ పాఠానికి అదొక గుండెకాయ లాంటిది మాట. తండ్రి, ఒరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నేను ఎందుకు ఇవ్వాలి, ఇవ్వ నన్ను అనొచ్చు, కానీ బిడ్డల కొరకే కదా. సరే ఇచ్చేసాడు అంతా. యేసుప్రభువు వారు ఇప్పుడు బతకండి అన్నాడు కదా, ఇష్టం వచ్చినట్లు అలా వదిలేసాడు మాట. అట్టుకుని వెళ్ళిపోయాడు. అలాగా వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ద్వారా దుర్వ్యాపారం చేసాడట, నాశనం చేసుకున్నాడు, పాడైపోయాడు, చెడిపోయాడు, పందులు తినే పట్టు తినడానికి దిగజారిపోయాడు. చివరికి బుద్ధి వచ్చిందంట, నా తండ్రి ఏంట పనివారు మంచి భోజనం చేస్తున్నారే, నాకైతే ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయాలి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? తండ్రి దగ్గర పనివారిలో ఒక పనివాడి కింద ఉందాం అనుకున్నాడు. మళ్ళా కొడుకుగా వారసుడిగా ఉండాలనుకోలే, ఒక పనివాళ్ళ ఉందాం అనుకున్నాడు. కానీ తండ్రి పనివాళ్ళగా వండుతాడా కొడుకుని? చెప్పండి. పనివాళ్ళగా ఉన్నవాడు. చేర్చుకున్నాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత వచ్చాడు, దేవుడు చేర్చుకున్నాడు. ఇప్పటికీ క్రైస్తవానికి అవకాశం ఇస్తున్నాడు. ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ తప్పిపోయిన కుమారులాగా లోకంలో కలిసిపోయి ఇష్టం వచ్చిన బ్రతకడానికి కాదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన రీతిగా రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ రాకపోతే రానంటావా అంటే తండ్రికి ఏమైనా నష్టమా? ఏమి నష్టం కాదే అండి. తండ్రి మాటకు లోబడేటువంటి బిడ్డ నా దగ్గర ఉన్నాడు చాలా అనుకుంటాడు అంతే. ఎందుకు తండ్రి పరువు తీసేవాడు నాకెందుకు అనుకుంటాడు. కానీ యేసుప్రభువు వారు కూడా అలాగే ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇంత రకం చేసి ఎన్నో కార్యాలు చేస్తే అవి చూసి మేలు పొంది ఇగో తప్పిపోయారు చాలా మంది. దేవుడిలో ఉన్నామనుకున్నారు, దేవుడి పేరు పెట్టుకున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుణ్ణి ఎక్కడో పెట్టేసి చాలా కాలం అయిపోయింది, బ్రతుకుతున్నారు అలాగా. కాబట్టి బ్రతకండి, ఇంకా మీకు నచ్చినట్లుగానే బ్రతుకుతారు. ఎంతకాలం బ్రతుకుతారో బ్రతకండి. దేవుని పనిని పట్టించుకోకుండా, దేవుని సేవకుడు కారుస్తున్న కన్నీటిని జ్ఞాపకం చేసుకోకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీకు నచ్చినట్లు బ్రతకండి అని చెప్తూ ఆయన ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే అంటున్నాను, ముగిస్తున్నాను, విన్నా శ్రద్ధగా. అలా యేసయ్య వస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి అంటే, ప్రభువా అని ఆయన కౌగిలించుకోవాలి, ఆయన పట్టుకోవాలన్నమాట. ఆ స్థితి ఉండాలి మనకి. అవునా కదా? ఎందుకంటే అట్టి నిరీక్షణ మనకి లేఖనముల ద్వారా దేవుడు ఇచ్చాడు. అలా బ్రతకాలనేటువంటి ధైర్యంనిచ్చాడు, ఆ ప్రేమనిచ్చాడు. యేసయ్య కొరకు కష్టపడాలి, యేసయ్య కొరకు మనం ప్రయాసపడాలి. దూరమా దగ్గర అనేది లేకుండా, ఎండా వాన అనేది లేకుండా ఇగో మనం దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి, దేవునికి మనం లోబడాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి అనే భయభక్తులు కలిగి మనం ఉన్నామనుకో, ఆయన కౌగిలి మనకు అవుతుంది మాట. హల్లెలూయా. ఏ మాత్రం దేవుని కార్యములను పట్టించుకోకుండా నిర్లక్ష్యముతో అన్ని నిర్లక్ష్యం చేసి పెడచెవిని పెట్టేవారు ప్రభు రాకడలో ప్రభు దగ్గరికి వెళ్ళగలరా? ఎత్తబడతారా? ప్రభు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. అందుకే ఉండనివ్వండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండండి. ఎందుకంటే నేను ఇన్ని అవకాశాలు ఇచ్చాను మీకు, బ్రతకండి మీకు నచ్చినట్లుగా అని దేవుడు వదిలేశాడు మాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి వానికి నీతిమంతునిగా ఉన్నావా, నీతిమంతునికి కలుగు ఘనత బహుమానం తప్పగిస్తాను.